హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మినపసున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. నేను మినపగుళ్ళు పొట్టు లేని వేసుకుంటున్నానండి, మీరు పొట్టున్నాయైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు బియ్యం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వేపుడు శనగపప్పు వేసుకోవాలండి. ఇదే పుట్నాల పప్పు కూడా అంటారు దీన్నే. ఇప్పుడు వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో పోసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి. నేను చెప్పినట్లు ఈ కొలతలతో చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సున్నుండలు చాలా బాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పోసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన ఈ పప్పుని మనం మిల్లులో అయినా ఆడుకోవచ్చండి, లేదంటే మనం మిక్సీ జార్లో అయినా వేసుకుని ఆడించుకోవచ్చు. నేను కొద్దిగానే వేసుకున్నాను కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకుని ఆడుకుంటున్నానండి. వీటిని బాగా మెత్తగా కాకుండా బాగా బరకగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఆడుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని ప్లేట్లో వేసుకుని కొద్దిగా పిండిలో బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు తీపి తక్కువగా వేసుకునే వాళ్ళు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఈ పిండిలో బెల్లాన్ని కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ పిండిని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం పిండిలో మొత్తం 2 పిండిలు కలిసే వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యి కొద్దిగా వేడిగా వేసుకోవాలండి. 1/4 కప్పు నెయ్యి అయితే మనకు సరిపోతుంది. నెయ్యి కొంచెం వేడి చేసుకునే వేసుకోవాలండి. మీకు కొద్దిగా నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి. మనకు ఉండయ్యే వరకు అయితే నెయ్యి వేసుకోవాలి కంపల్సరీ. చూసారు కదా, ఇలా ఉండవే వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అంతేనండి, మనకి సున్నుండల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉండలు చేసుకుని పెట్టుకోవడమేనండి. ఇలా చేసుకుంటే మనకి సున్నుండలు రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.